సనాతన భారతీయ సంస్కృతిలో మన భూమిపై హిందూ సాంప్రదాయంలో దేవాలయాలకు పుణ్యస్థలాలకు పరమేశ్వరుడు సంచరించినటువంటి నేలలు అనేకం కలవు. అందులో శ్రీకంఠ మహాదేవ్ ఆలయం ఒకటి. ఇక్కడ పూర్వకాలంలో త్రేతాయుగంకు పూర్వమే రావణాసురుడు తపస్సు చేసి శివుణ్ణి వరం పొందినటువంటి స్థలం. అలాగే బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు లాంటి మహాదేవతలందరూ కూడా ఇచ్చట వారు తపస్సు చేసినారు. పరమేశ్వర అనుగ్రహం కొరకు అనేక ఋషులు, నిరంతరం సాధువులు, సన్యాసులు ఇక్కడ తపస్సు చేస్తూ ఉండేటువంటి వారు. అయితే ఈ శ్రీకంఠ్ మహాదేవ్ ఆలయం వద్ద ఎంతోమంది భక్తులు పునీతులు కావడానికి ఇక్కడ వెళ్తూ ఉంటారు. భూమి మట్టానికి 5675 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ శ్రీకంఠ మహాదేవ్ ఆలయం. సన్నగా ఎరుపు దారులు, ఎప్పుడూ చల్లటి వాతావరణము, వర్షం పడడము, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఇత్యాది అన్నీ ఇచ్చట మనకు గోచరిస్తాయి. ప్రకృతి రమణీయమైనటువంటి సౌందర్యం దారి పొడవునా కనబడుతూ ఉంటుంది. అనేక జలపాతాలు, అలాగే దేవదారు మహావృక్షాలు ఇవన్నీ కూడా తటస్థపడుతూ ఉంటాయి. ఇది హిమాచల్ ప్రదేశ్లోని కూలు మనాలి నుండి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ప్రాంతం దాటిన తర్వాత ఆ కింది నుండి సుమారు ఒక 30 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది పైకి వెళ్ళడానికి. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప అక్కడ వెళ్ళడం సాధ్యం కాదు. శారీరకంగా అనుకూలంగా ఉండాలి. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఒక్కొక్కసారి తగుడు ముఖం పడుతూ ఉంటుంటాయి. కాబట్టి చాలా కఠినమైనటువంటి యాత్ర శ్రీకంఠ్ మహాదేవ్ ఆలయం. ఇది